जय हिंद वंदे मातरम जय श्री राम जय श्री राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की लक्ष्मण जानकी जय बोलो हनुमान की। भारतीय जनता पार्टी కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఈ రెండు కూడా 75 జూబ్లీ ఏదైతుందో స్వాతంత్రం వచ్చిన తర్వాత హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ పతాక రేపు వాడాలి. ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా చేసే కార్యక్రమం. అందుకే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జెండాలు బట్టి ప్రయత్నం చేస్తారు. కేవలం జాతీయ జెండాలతోనే ప్రయత్నం చేస్తాం. మరి రేపు ఈరోజు దాదాపు ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాలు రాలేదు. అలాగే రేపు 3 రోజులు 13, 14, 15 రోజులు అవుతుందో ప్రతి ఇంటి మీద ఒక జాతీయ జెండా కర్తవ్యంగా మనం నిర్ణయాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలకు ఏ రకంగా అభివృద్ధి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో 15వ స్థానంలో ఉన్న దాన్ని దాదాపు 4వ స్థానానికి 5వ స్థానానికి పట్టుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. ప్రతి యువకుల్లో లేకుంటే ప్రజలలో కూడా దేశభక్తి నింపే విధంగా కూడా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. మరి దేశభక్తి అనేది ఒక పార్టీ ఏ పార్టీ కూడా మాకు సొంతం కాదు, ఏ పార్టీ కూడా సొంతం కాదు. కానీ దురదృష్టం సెక్యులర్ పేరు మీద అనేక రకాల భారతదేశానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడితే కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ దింపుకుంటూ ఇక్కడ ఉంటుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్ ఇక్కడ బంగ్లాదేశ్ ఓటర్లను కూడా పాకిస్తాన్ ఓటర్లను కూడా ఈ ఓట్లలో ఎన్నికలయ్యారని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నాం. మరి దేశద్రోహం కాదా ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రజలకు కోరుతూ ఉంటాం. 13, 14, 15 ఏమి ఇంటి మీద కూడా మనందరం కూడా జాతీయ జెండాలు ఎగిరేయడం కూడా కోరుతూ ఉంటాం.